తెలుగుదేశం జనసేన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు ఇరు పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న ఇద్దరు అతి త్వరలో మరోసారి సమావేశం కానున్నట్టు తెలిసింది. వచ్చే 2-3 రోజులు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చించనున్న చంద్రబాబు రా కదలిరా సభలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాల్లో రా కదలిరా సభలు పూర్తి చేసిన ఆయన ఫిబ్రవరి 4 నుంచి మిగిలిన చోట్ల నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఫిబ్రవరి 4న అనకాపల్లి నుంచి పవన్ పర్యటనలు ప్రారంభిస్తారని ఇప్పటికే జనసేన సంకేతాలిచ్చింది. మరోవైపు అధికార వైసీపీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి కొన్నాళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్న సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. ఈ మధ్యాహ్నం తన కుమారుడితో కలిసి లోకేష్ వద్దకు వచ్చిన ఆదిమూలం తెలుగుదేశంలో చేరే అంశంపై చర్చించారు. ఇటీవలే వైకాపా సహా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆదిమూలం తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా ఏళ్ల నుంచి సత్యవేడులో పనిచేస్తున్న తన్ను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంలో పెద్దిరెడ్డి కుట్ర ఉందని మండిపడ్డారు. ఎస్సీలకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా సీట్లు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఇసుక, మట్టి సహా అన్ని రకాలుగా దోపిడీ చేసి అవన్నీ తనపైకి తోసేశారని ఆదిమూలం వాపోయారు. వరుసగా నేతలు ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఒంగోలు అసెంబ్లీ సీట్ను మాజీ మంత్రి బాలినేనికి తిరస్కరించినట్లుగా తెలిసింది. బాలినేనిని గిద్దలూరు వెళ్లాలని వైసీపీ సూచించినట్టు తెలుస్తోంది. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డికి ఒంగోలు లోక్సభ సీటు కూడా ఇచ్చేది లేదని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. ఈ పరిణామంపై అసంతృప్తిగా ఉన్న బాలినేని ఎంపీ విజయసాయిరెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఒంగోలు పంచాయతీపై తాడేపల్లిలో సీఎం వద్ద చర్చ జరిగే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి.